నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుపతి కోదండరామాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణం, స్వామి అమ్మవార్లకు తిరుచి సేవ. కపిలతీర్థంలో కార్తీక మాస విశేష పూజ, హోమ మహోత్సవాలు. తిరుపతిలో ఘనంగా శ్రీ కపిలేశ్వర స్వామి రుద్ర హోమం. దర్శన క్యూలైన్ల నిర్వహణను మరింత పటిష్టంగా అమలు చేయాలి. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ అభివృద్ధికి చర్యలు. సమీక్షా సమావేశంలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి. తిరుమలలో అత్యాధునిక వసతులతో నూతన వంటశాల. మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్న రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ. శ్రీకాళహస్తి క్షేత్రంలో కార్తీక మాస శోభ. ఆది దంపతులకు 1,00,000 బిల్వార్చన, 1,00,000 కుంకుమార్చన. తొండవాడ అగస్తీశ్వరాలయంలో ముగిసిన ఉత్సవాలు. స్వర్ణముఖి నదీ తీరంలో త్రిశూల స్నానం, భక్తుల పుణ్యస్నానాలు. కళ్యాణోత్సవ సేవలో సీతా సమేత శ్రీ కోదండరామస్వామి వారు దివ్య వైభవంగా దర్శనమిచ్చారు. తిరుపతిలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో సోమవారం పునర్వసు నక్షత్ర పూజలు వైభవపేతంగా జరిగాయి. తిరుపతిలో జాంబవంత ప్రతిష్ఠిత దివ్యాలయంగా వినితికెక్కి అనుగ్రహిస్తున్న శ్రీ కోదండరామాలయంలో సోమవారం శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో స్వామివారి జన్మ నక్షత్రం పునర్వసును పురస్కరించుకుని అర్చకులు సర్వాభరణాలు, సుగంధ పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించిన సీతారామ లక్ష్మణుల ఉత్సవమూర్తులను చూడచక్కటి పెండ్లి వేదికపై కొలువు తీర్చారు. విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజ, కన్యాదానం, జీలకర్ర బెల్లం తదితర క్రతువులను ఆగముక్తంగా జరిపారు. ఆపై వేదమంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం కనుల పండుగగా జరిగింది. భక్తులు శ్రీరామ శరణం మామ నామస్మరణలు చేస్తూ కళ్యాణోత్సవ సేవలో సీతారాములను దర్శించుకుని తరించారు. ఒకే మాట ఒకే బాణం రాముడు, ఒకే వనిత మా సీత సుమండి, కళ్యాణం చూతమురా రండి. శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురా రండి. ఉదయ సూర్యుడే సింధూరంగా, జాబిలమ్మ సిగ మల్లికగా, ఆమని చివురులు మధుపర్కాలుగా, రామ చిలకలే మంత్రము చదువగా, రాముని దోసిట హరినీలాలుగా, సీత గుప్పిట సిరి మల్లికలుగా, తల తల తారలు తలంబ్రాలుగా, తరుణ దంపతుల తలపై రాలగా, కళ్యాణం చూతమురా రండి. శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురా రండి.
శివధనుస్సులో పెళపెళలన్నీ గట్టి మేళముగా నరసుర కిన్నర కింపురుషాదుల కలకలలన్నీ ఘన దీవెనలుగా మురిపాలన్నీ మణిపత్రులలో ముత్తైదువలై ముసిరి నవ్వగా హరికి సిరికి జరిగిన పెళ్లికి భద్రగిరీంద్రుడు బాకాలు ఇక సోమవారం సాయంత్రం శ్రీ సీతారామ లక్ష్మణులకు తిరుచి సేవ శోభాయమానంగా జరిగింది. సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి ఉత్సవాలను సర్వశోభితంగా అలంకరించి తిరుచిపై కొలువు తీర్చారు. మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపును నిర్వహించారు. అనంతరం అర్చకులు సీతారామ లక్ష్మణులకు ఆస్థానం జరిపి నివేదన మంగళహారతులు సమర్పించారు. విశేషమైన పవిత్ర కార్తీక మాసాన సకల జనుల సంక్షేమాన్ని కోరుతూ తిరుపతి కపిలతీర్థంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో కార్తీక మాస విశేష పూజ హోమ మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా సోమవారం సాయంత్రం శ్రీ కపిలేశ్వర స్వామి రుద్రహోమం మంగళప్రదాయకంగా జరిగింది. ఈ నెల 8వ తేదీ నుండి 18వ తేదీ వరకు మొత్తం 11 రోజుల పాటు రుద్రహోమాన్ని నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో కపిలతీర్థం ప్రాంగణంలోని యాగశాలలో శ్రీ కపిలేశ్వర స్వామివారిని గజ పుష్పమాలలు స్వర్ణాభరణాలతో శోభాయమానంగా అలంకరించి కొలువు తీర్చారు. అనంతరం పూజ, జపం, హోమం, రుద్ర త్రిశతి, బిల్వార్చన, నివేదనలు సమర్పించారు. ఆపై విశేష దీపారాధన, మహామంగళ హారతులు అందజేశారు. శ్రీరామచంద్రమూర్తి परवाष्टमे धजवरेजमे द्रोणकलशष्टमे वायव्यानजमे बोधभृष्टमाधवलीयष्टमा हविर्धानञ्जमे गृहाष्टमे सदष्टमे पुरोडाशाष्टमे वजदाष्टमे वभृतष्टमे स्वगाकारष्टमे स्वाहा अग्निष्टमे घर्मष्टमे अर्कष्टमे सूर्यष्टमे प्राणष्टमे स्वमेधष्टमे पृथिवीष्टमे दिदुष्टमे द्यौष्टमे शक्वरीरङ्गुलज्योतिषष्टमे यज्ञेन कल्पन्तामृक्षमे सामजमे క్యూ లైన్లు, కంపార్ట్మెంట్లను ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్కు అనుసంధానించడం ద్వారా భక్తులకు మెరుగైన సేవలు అందించాలని టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి సూచించారు. తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో సోమవారం ఆయన అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్పై సోమవారం టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి సివిఎస్ఓ కేవి మురళీకృష్ణతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు. అనంతరం అదనపు ఈవో మాట్లాడుతూ దర్శన క్యూలైన్ల నిర్వహణను మరింత పటిష్టం చేసేందుకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్, నారాయణగిరి షెడ్లు, లోపల వెలుపల క్యూలైన్లలోని సీసీ కెమెరాలను ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్తో అనుసంధానం చేయాలని ఆదేశించారు. విజిలెన్స్, వైకుంఠం ఆలయ సిబ్బంది క్యూలైన్లలో భక్తుల సంఖ్య, కదలికలపై గణాంకాలను ఎప్పటికప్పుడు విశ్లేషించి నిర్ణయాలు తీసుకోవాలన్నారు. ఇందుకు ఐటీ విభాగానికి కావలసిన అన్ని సదుపాయాలను కల్పించాలని ఆదేశించారు. కార్య ఫౌండేషన్ యుఎస్ఏ ప్రస్తుతం ఉన్న సాఫ్ట్వేర్ను సమీక్షించి మరింత అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఇందుకు ఆ సంస్థకు కావలసిన పూర్తి సమాచారాన్ని ఎప్పటికప్పుడు వైకుంఠం, విజిలెన్స్ సిబ్బంది అందించాలని తెలిపారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్పై ప్రతివారం సమీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఐటీ జీఎం డి ఫణికుమార్ నాయుడు, డిప్యూటీఓ లోకనాథం, విజిఓలు రామ్కుమార్, సురేంద్ర, డీజీఎం వెంకటేశ్వర నాయుడు, కార్య ఫౌండేషన్ సంస్థ ప్రతినిధులు జయప్రసాద్, రవి తదితరులు పాల్గొన్నారు. తిరుమలలో ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న అధునాతన అన్నప్రసాద భవన నిర్మాణానికి రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ చేయూత అందజేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచనలతో 100 కోట్లకు పైగా అంచనాలతో అత్యాధునిక కిచెన్, ఏఐ టెక్నాలజీతో భక్తులకు ఈ అన్నప్రసాద కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకురావడానికి టీటీడీ దృష్టి సారించింది. నిత్యం 2 లక్షల మందికి సరిపడేలా అన్నప్రసాదాలను తయారు చేసే విధంగా ఈ శాటిలైట్ కిచెన్ను నిర్మించనున్నారు.
తిరుమల శ్రీవారి దర్శనానికి ఆదివారం ఉదయం విచ్చేసిన రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ దృష్టికి టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి ఈ విషయాన్ని తీసుకొచ్చారు. ఇందుకు రిలయన్స్ అధినేత సుముఖత తెలియజేశారు. ఇదే విషయాన్ని సామాజిక మాధ్యమం వేదికగా రిలయన్స్ ఫౌండేషన్ సంస్థ ప్రకటించింది. తిరుమలలో ఆధునిక సౌకర్యాలతో కూడిన కొత్త వంటశాలను అన్నప్రసాదం ట్రస్టుకు అంకితం చేస్తున్నాం. ఏపీ ప్రభుత్వం సహకారంతో ఈ పవిత్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావడం మహద్భాగ్యంగా భావిస్తున్నాం. ఈ పుణ్యకార్యాన్ని ముందుకు తీసుకెళ్లడంలో మేము భాగస్వాములు కావడం గర్వకారణంగా ఉందని ఈ సందర్భంగా రిలయన్స్ ఫౌండేషన్ సంస్థ సామాజిక మాధ్యమం ద్వారా తెలియజేసింది. శ్రీకాళహస్తి మహాక్షేత్రం నమశివాయ పంచాక్షరి నామస్మరణలతో మారుమ్రోగింది. జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీ వాయులింగేశ్వర్ల దివ్య ప్రాంగణంలో కార్తీక మాసం విశేష కార్యక్రమాలు భక్తజన రంజకంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా కార్తీక సోమవారం శుభవేళ స్వామివారికి 1,00,000 బిల్వార్చన, అమ్మవారికి 1,00,000 కుంకుమార్చన సేవలను ఘనంగా నిర్వహించారు. ఆలయంలోని అలంకార మండపంలో శ్రీ సోమస్కందమూర్తి, శ్రీ జ్ఞానప్రసూనాంబదేవి, శ్రీ వినాయక స్వామి, వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి, భరద్వాజ మహర్షి మూర్తులను సర్వశోభిత అలంకరణలతో ప్రత్యేకంగా వేంచేపు చేశారు. అనంతరం అర్చకులు శాస్త్రోక్తంగా పూజాధికాలను పూర్తి చేసి స్వామివారికి 1,00,000 బిల్వ పత్రార్చన, అమ్మవారికి 1,00,000 కుంకుమార్చన కార్యక్రమాలను నేత్రపర్వంగా నిర్వహించారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు, మంగళ నీరాజనాలు సమర్పించి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. తిరుపతికి సమీపంలోని తొండవాడలో నెలవైన అనంతవల్లి సమేత శ్రీ అగస్తేశ్వర స్వామివారి ఆలయంలో రుద్రపాద ముక్కోటి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. నవంబర్ 1 నుండి 10వ తేదీ వరకు జరిగిన విశేష ఉత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం త్రిశూల స్నానం శాస్త్రోక్తంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయ ప్రదక్షిణగా త్రిశూలాన్ని ఊరేగింపుగా తీసుకొచ్చి స్వర్ణముఖి నదీ తీరానికి చేరుకున్నారు. నమః శివాయ నమః శివాయ గంగాధర హర నమః శివాయ నమః శివాయ నమః శివాయ గంగాధర హర నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ గంగాధర హర నమః శివాయ నమః శివాయ నమః శివాయ గంగాధర హర నమః శివాయ. అక్కడ త్రిశూలాన్ని ప్రత్యేక వేదికపై వేంచేపు చేశారు. అర్చకులు వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ త్రిశూలానికి ప్రత్యేక పూజలు జరిపి పలు రకాల ద్రవ్యాలతో స్నపనాభిషేకాన్ని నిర్వహించారు. ఆపై పవిత్ర నదీ జలాల్లో త్రిశూల స్నాన కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని నమశివాయ నామస్మరణలు చేస్తూ నదీ తీరంలో పుణ్య స్నానాలను ఆచరించారు. నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ నిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ గంగాధర హర నమః శివాయ నమః శివాయ నమః శివాయ గంగాధర హర నమః శివాయ. ఇక ప్రత్యేక ఉత్సవాల ముగింపు సందర్భంగా ఆనందవల్లి సమేత శ్రీ అగస్తీశ్వర స్వామివారి ఆలయంలో సోమవారం సాయంత్రం ధ్వజ అవరోహణ క్రతువు మంగళకరంగా జరిగింది. సకల కళలకు ఆలవాలమైన తిరుచానూరు క్షేత్రం పురాతన ఆలయాలకు నిలయంగా ప్రసిద్ధి చెందింది. మహోన్నత పురాణ ప్రాభవంతో, వెలకట్టలేని చారిత్రక సంపదతో చరిత్ర పుటల్లో తిరుచానూరు సమున్నత స్థానం సంపాదించుకుంది. ఈ నేపథ్యంలో చరిత్ర పుటల్లో తిరుచానూరు క్షేత్ర ప్రాశస్త్యాన్ని మీ ముందుకు తీసుకొస్తోంది మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్.
అనంతమైన ఆధ్యాత్మికత, భక్తి తరంగాలతో మిళితమై ప్రకాశించే అద్భుతమైన పుణ్యక్షేత్రం తిరుచానూరు. ఆ అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అనే వేదం లాంటి వాక్కుకు చక్కని నిదర్శనంగా అమ్మ దయను పంచుతున్న క్షేత్రం అలమేలుమంగపట్నం. తనను దర్శించవచ్చే భక్తులకు అనేకానేక వరాలను గుప్పిస్తున్న అమ్మలగన్న అమ్మ అలమేలుమంగమ్మ. ఆమె తిరుచానూరులో కొలువై ఉన్న సిరుల తల్లి శ్రీ పద్మావతీదేవి. తిరుచానూరులో పూర్వం వేదవ్యాస మహర్షి పుత్రుడైన సుఖ మహర్షి ఆశ్రమం ఏర్పాటు చేసుకోవడం వల్ల శ్రీ సుకునిపురం, తిరుసుకుని ఊరు, తిరుచుకనూరు అనే వ్యావహారిక నామాలతో ప్రసిద్ధి చెంది కాలక్రమేణా తిరుచానూరుగా మారింది. ఇక్కడికి సమీపంలో ఉన్న యోగిమల్లవరం సుఖమహర్షి తాత అయిన పరాశర మహర్షికి తపోభూమిగా విరాజిల్లింది. కళలకు కాణాచిగా ఆధ్యాత్మిక తేజస్సులతో వెలుగొందుతున్న తిరుచానూరు క్షేత్రంలో శ్రీ అలమేలుమంగమ్మ ఆవిర్భావం వెనుక ఎంతో ఆసక్తికర పురాణ కథనం ఉంది. పూర్వం భృగు మహర్షి ముల్లోకాలను సందర్శిస్తూ వైకుంఠానికి వెళ్లిన సమయంలో తన రాకను గమనించిన లక్ష్మీనారాయణులపై ఆగ్రహించి శ్రీ మహావిష్ణువు వక్షస్థలంలో కాలితో తంతాడు. ఈ హఠాత్ పరిణామానికి అలిగిన శ్రీ మహాలక్ష్మి వైకుంఠాన్ని వీడి భూలోకానికి చేరుకుంటుంది. లక్ష్మీ వియోగాన్ని తట్టుకోలేని వైకుంఠనారాయణుడు ఆ తల్లిని వెతుకుతూ భూలోకంలోని ఆదివరాహ క్షేత్రం చేరుతాడు. శ్రీ మహాలక్ష్మి కొల్హాపూర్లో ఉందని తెలుసుకున్న శ్రీనివాసుడు అక్కడకు వెళ్లిన అమ్మవారి అనుగ్రహం లభించలేదు. ఒకనాడు, శ్రీనివాస, నీకు లక్ష్మీదేవి అనుగ్రహం లభించాలంటే సువర్ణముఖి నదీ తీరంలో తపస్సు చేయాలని ఆకాశవాణి వాక్కు వినిపించింది. వెంటనే స్వామివారు సువర్ణముఖి నదీ తీరం చేరుకుని శ్రీసుఖ మహర్షి ఆశ్రమ ప్రాంతంలో 12 సంవత్సరాలు శ్రీనివాసుడు కఠోర తపస్సు చేశాడు. ఆ తపస్సు ఫలితంగా ప్రసన్నురాలైన శ్రీ మహాలక్ష్మి కార్తీక మాసం శుక్లపక్షం పంచమి తిథి ఉత్తరాషాఢ నక్షత్రం రోజు కూడిన శుక్రవారం మధ్యాహ్నం అభిజిత్ లగ్నంలో స్వర్ణ పద్మంలో అలమేలుమంగమ్మగా ఆవిర్భవించి సాక్షాత్కారమిచ్చింది. అందుకే తిరుచానూరు అలమేలుమంగపట్నంగా నేటికి వాడుకలో ఉంది. శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ వాస్తు నిర్మాణాన్ని పరిశీలిస్తే 17వ శతాబ్దంలో నిర్మించినట్టు తెలుస్తోంది. విజయనగర రాజుల శిల్పకళ ఆలయంలో ఉట్టిపడుతుంది. తిరుచానూరుకు ఉన్న మరో చారిత్రక ప్రాశస్త్యం ఏంటంటే, ఒకనాడు తిరుమలేశుడి బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణ, ధ్వజ అవరోహణ తప్ప మిగిలిన ఉత్సవాలన్నీ తిరుచానూరులోనే జరిగేవి. అయితే భగవద్ రామానుజులు ఈ సంప్రదాయాన్ని మార్పు చేసి ఉత్సవాలన్నీ తిరుమల క్షేత్రంలో జరిగేలా చేశారు. తిరుచానూరు క్షేత్రంలోని ఆలయాలను పరిశీలిస్తే శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, శ్రీకృష్ణ స్వామి ఆలయం, శ్రీ సుందరరాజ పెరుమాళ్ ఆలయం, శ్రీ శ్రీనివాస ఆలయం, శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయం మనకు కనిపిస్తున్నాయి. పల్లవులు, చోళుల కాలం నాటి ఈ దేవాలయాలు పూర్తిగా శిథిలమైనట్టు 1904లో వెంకయ్య అనే శాసన పరిశోధకులు ప్రభుత్వానికి తన వార్షిక నివేదిక ద్వారా తెలియజేశారు. 1843 ఏప్రిల్ 21వ తేదీ కుంపిణీ ప్రభుత్వం తిరుమల ఆలయాన్ని, అనుబంధ ఆలయాలను హతీరాంజీ మఠానికి అప్పగించారు. ఇక తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి దేవాలయ ప్రాంగణంలో శ్రీ బలరామకృష్ణ స్వామివారి ఆలయం ఎంతో ప్రాచీనమైన ఆలయంగా పేరొందింది. ఈ ఆలయాన్ని ఒకప్పుడు అళగియ పెరుమాళ్ ఆలయం, అంటే అందమైన దేవుడు కొలువైన ఆలయం అనేవారని శాసనాల ద్వారా తెలుస్తోంది. ద్వాపరయుగంలో కురుక్షేత్ర సంగ్రామం అనంతరం తిరుచానూరులోని సుఖమహర్షి ఆశ్రమంలో బలరామకృష్ణులు తిరిగి కలుసుకుంటారు. ఈ సందర్భంగా భక్తులు తిరుచానూరులోని శ్రీకృష్ణ స్వామి ఆలయాన్ని సందర్శిస్తే వారికి సంపూర్ణ యాత్రాఫలం దక్కుతుందని కృష్ణ భగవానుడు వరమిస్తాడు. శ్రీకృష్ణ స్వామి వారి ఆలయ నిర్మాణం గురించి తిరుచానూరు, తిరుపతిలో 10 శాసనాలు లభ్యమయ్యాయి. ఎన్నో విశిష్టతలను కలిగిన శ్రీకృష్ణ స్వామి ఆలయం మహామండపం, స్నపన మండపం, అంతరాళం, గర్భాలయం అనే 4 భాగాలుగా నిర్మితమై ఉంది. శ్రీకృష్ణ స్వామివారి ముఖమండపంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాటు చేసిన అష్టలక్ష్ముల రూపాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఈ ముఖమండపంలోనే
ఆలయంలో నిర్వహించే విశేష కైంకర్యాలు, అమ్మవారికి నిత్యం జరిగే కళ్యాణోత్సవం, ఇతర ఉత్సవాలైన లక్ష కుంకుమార్చన, పుష్పయాగం వంటి క్రతువులు ఆగమోక్తంగా జరుగుతుంటాయి. ఇక శ్రీకృష్ణస్వామి ఆలయానికి పక్కనే తూర్పు ముఖంగా శ్రీ సుందరరాజస్వామి ఆలయం ఉంది. ఈ ఆలయంలో సుమారు 4 అడుగుల ఎత్తైన రాతిపీఠంపై శ్రీ సుందరరాజ స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతంగా కొలువై భక్తులను అనుగ్రహిస్తున్నారు. శ్రీ సుందరరాజ స్వామివారి ఆలయం 16వ శతాబ్దంలో నిర్మితమైనట్లు పలు శాసనాల ద్వారా తెలుస్తోంది. ఆ తర్వాత కాలంలో 1906లో మహంత్ ప్రయాగదాస్ శ్రీ సుందరరాజ స్వామివారి ఆలయ జీర్ణోద్ధరణ చేసి కుంభాభిషేకాన్ని నిర్వహించినట్లు ఆధారాలు తెలియచేస్తున్నాయి. ప్రతి ఏటా శ్రీ సుందరరాజస్వామి అవతారోత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం అంగరంగ వైభవంగా నిర్వహిస్తోంది. ప్రతి నెల స్వామివారి అవతార నక్షత్రమైన ఉత్తరాభాద్ర నక్షత్రం నాడు శ్రీ సుందరరాజ స్వామివారికి అభిషేకం నిర్వహించి సాయంత్రం తిరువీధి ఉత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తున్నారు. తిరుచానూరు దివ్యక్షేత్రంలో అమ్మవారు ఆవిర్భవించిన పద్మసరోవరానికి తూర్పు భాగంలో శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయం ప్రతిష్ఠితమై ఉంది. శ్రీనివాసుని అవతార కథాఘట్టంలో సూర్యభగవానుడికి అత్యంత ప్రాధాన్యత ఉంది. శ్రీనివాసుడు ఆకాశరాజు కుమార్తె పద్మావతీదేవిని వివాహమాడే సమయంలో కొల్హాపూర్ మహాలక్ష్మికి శ్రీనివాసుడికి సూర్యదేవుడు అనుసంధానకర్తగా వ్యవహరించాడు. శ్రీనివాసుడి ఆదేశం మేరకు సూర్యభగవానుడు స్వామి తరపున కొల్హాపురానికి వెళ్లి శ్రీ మహాలక్ష్మిని పద్మావతి పరిణయోత్సవానికి ఆహ్వానించి తీసుకొచ్చాడు. అలా తిరుచానూరు క్షేత్రంలో సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వరుడే ప్రతిష్ఠించిన శ్రీ సూర్యనారాయణుడు శ్రీనివాసుడి కోరిక మేరకు పద్మ సరోవరంలో ఎల్లవేళలా సువర్ణ పద్మాలు వికసించి ఉండేట్టుగా సూర్యభగవానుడు కొలువై ఉన్నాడు. తద్వారా శ్రీ మహాలక్ష్మి సహస్ర దళాలు కలిగిన బంగారు పద్మంలో అలమేలు మంగగా పద్మావతిగా అవతరించడానికి ప్రధాన కారణభూతుడయ్యాడు. ఇంతటి పురాణ ప్రాశస్త్యాన్ని సంతరించుకున్న శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం వైఖానస ఆగమోక్తంగా అర్చనలు, పూజాదికాలను నిర్వహిస్తోంది. ప్రతి ఆదివారం ఆలయంలో జరిగే స్వామివారి అభిషేకానికి భక్తులు విశేషంగా తరలివస్తుంటారు. తిరుచానూరు క్షేత్రంలో తిరువెళం కోయిల్ను 826వ సంవత్సరానికి పూర్వమే నిర్మించినట్లు చారిత్రక ఆధారాలు తెలియచేస్తున్నాయి. 9వ శతాబ్దంలో ఈ ఆలయం కేంద్రంగా వైష్ణవ వ్యాప్తి విస్తృతంగా జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఆలయమే కాలక్రమంలో శ్రీనివాస ఆలయంగా రూపాంతరం చెందింది. తదనంతరం శిథిలావస్థకు చేరుకున్న ఈ ఆలయాన్ని 1757లో తిరుచానూరుకు చెందిన మాజీ లోక్సభ స్పీకర్ మాడభూషి అనంతశయనం అయ్యంగార్ వంశీయులు పునరుద్ధరించారు. అంతకు ముందే శ్రీవారి పరమ భక్తాగ్రేసరుడు వేదాంత దేశకుల వారి శిష్య బృందంలోని 7 మంది సాధువులు తిరుచానూరు కేంద్రంగా శ్రీ వైష్ణవ తత్వ వ్యాప్తికి కృషి చేశారు. 2008వ సంవత్సరం తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీనివాస ఆలయాన్ని తన పాలనా పరిధిలోకి తీసుకుని 2014లో బాలాలయం చేసి పునరుద్ధరించింది. అనంతరం 4 కోట్ల నిధులతో ఇదే ప్రాంగణంలో అతి సుందరంగా, నయన మనోహరంగా శ్రీనివాసుడికి నూతన ఆలయాన్ని పునర్నిర్మించింది. ఆపై 2018లో శాస్త్రోక్తంగా మహా సంప్రోక్షణ నిర్వహించింది. పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న భక్తులు శ్రీనివాస ఆలయాన్ని కూడా సందర్శించి శ్రీ పద్మావతి శ్రీనివాసుల ఆశీస్సులను పొందుతున్నారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి.
24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుపతిలోని రామచంద్ర పుష్కరిణి ప్రాంగణం దీపకాంతుల్లో దివ్యంగా శోభిల్లింది. పవిత్ర కార్తీక మాసం సోమవారం సాయం సంధ్యా సమయంలో తిరుపతి ఫిలిం సొసైటీ, తిరుమల తిరుపతి దేవస్థానం, హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో 11వ కార్తీక కోటి దీప మహోత్సవ కార్యక్రమం ఆధ్యాత్మిక భరితంగా జరిగింది. ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై గణపతి పూజ, శ్రీ లక్ష్మీ హయగ్రీవ, గరుడ, నవగ్రహ అభిషేకం, మరకతలింగం, నందీశ్వర అభిషేకం, సామూహిక మూలమంత్ర మహామృత్యుంజయ హోమం, చండీ హోమ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. అనంతరం లక్ష పుష్పార్చన సేవ జరిగింది. ఆపై విశాల ప్రాంగణంలో భక్తుల చేత సామూహిక దీప మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రాణదీపమా శివనామమా, శృతి జీవరత్నమా శరణంటినమ్మా. నా ప్రాణదీపమా శివనామమా, శృతి జీవరత్నమా శరణంటినమ్మా. పంచభూతములకు పరమశాంతిని కూర్చు పంచాక్షరీ మంత్ర పంజరపు సుఖమా. అష్టాదశ శక్తిపీఠం, ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీశైలంలో శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జునులకు కార్తీక మాసం సందర్భంగా విశేష ఆరాధనలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ఆకాశ దీపోత్సవ కార్యక్రమం భక్తి ప్రధానంగా జరిగింది. ముందుగా స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా పల్లకీపై ఆసీనులను గావించిన అర్చకులు వేదమంత్రాలు, మంగళ వాయిద్యాలతో ఆలయ ప్రదక్షిణగా ఊరేగించి ధ్వజస్తంభ మండపంలో వెంచేపు చేశారు. అనంతరం గణపతి పూజ, పుణ్యాహవచనంతో శాస్త్రోక్తంగా ఆకాశ దీపారాధన కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కానాయిపల్లిలోని శ్రీ కోటిలింగేశ్వర దత్త దేవాలయంలో సంకష్ట చతుర్థి పూజలు మంగళకరంగా జరిగాయి. ఈ సందర్భంగా ఉపాలయంలో వేంచేసిన శ్రీ మహాగణపతికి అభిషేకాది ఆరాధనలు శ్రద్ధాభక్తులతో నిర్వహించారు. ముందుగా సంకల్పం పూర్తి చేశారు. ఆపై అర్చకులు స్వామివారికి పలు రకాల ద్రవ్యాలతో అభిషేకాలను నిర్వహించారు. అనంతరం సర్వశోభిత అలంకరణలతో స్వామివారిని కొలువు తీర్చి అర్చనాది కైంకర్యాలతో సేవించి హారతులు సమర్పించారు. కడప జిల్లా పెండ్లిమరి మండలం గంగన్న గ్రామంలో నెలవైన పొలతల శ్రీ మల్లికార్జున స్వామి ఆలయం కార్తీక మాస పూజలతో శోభిల్లుతోంది. కార్తీక మాసం సోమవారం సందర్భంగా స్వామివారికి విశేషంగా అభిషేకాలు జరిపారు. తెల్లవారుజామునే స్వామివారి సన్నిధిలో సంకల్ప పూజలను పూర్తి చేసిన అర్చకులు అనంతరం వేదమంత్రోచ్చరణలతో స్వామివారికి అభిషేకోత్సవాన్ని కనుల పండుగగా జరిపారు. ఆపై స్వామివారిని పుష్పమాలలు, భస్మ చందనాది రేఖలు, నాగాభరణంతో దివ్యంగా కొలువు తీర్చి మహార్చన కార్యక్రమం నిర్వహించారు. భక్తులు శ్రీ మల్లికార్జునుడి సన్నిధిలో దీపారాధనలు చేసి స్వామివారి అభిషేక సేవలో పాల్గొన్నారు. బ్రహ్మమురారి సురార్చితలింగం నిర్మల భాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్
తత్ప్రణమామి సదాశివలింగం దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం రావణదర్ప వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం తెలంగాణ రాష్ట్రం భద్రాచలంలో శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవస్థానంకు అనుబంధంగా విలసిల్లుతున్న అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక మాసోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో స్వామి అమ్మవార్లకు కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది. ప్రత్యేక ఆసనంపై అర్చకులు ఆది దంపతుల ఉత్సవమూర్తులను సర్వశోభిత అలంకరణలతో వేంచేపచేసి సంకల్ప పూజలు షోడశోపచార కైంకర్యాలను పూర్తి చేశారు. ఆపై వేదమంత్రాలు భక్తుల నమశివాయ నామస్మరణల నడుమ కనుల పండుగగా ఆది దంపతులకు కళ్యాణం నిర్వహించి కర్పూర నీరాజనాలు అందజేశారు. భక్తులు స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవాన్ని వీక్షించి తరించారు. అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం కోటంక గ్రామంలోని పురాతన శ్రీ గుంటికింద సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయం దీపకాంతుల్లో మెరిసింది. సుమారు 1000 సంవత్సరాల చరిత్ర గల ఈ ఆలయంలో స్వామివారు ఆదిశేషుని రూపంలో కొలువు తీరి పూజలు అందుకుంటున్నారు. ఎంతో విశేషమైన గుంటికింద శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో కార్తీక మాసోత్సవాల్లో భాగంగా దీపోత్సవం జరిగింది. ముందుగా గర్భాలయంలోని స్వామివారికి ఉత్సవమూర్తులకు ఇతర దేవతామూర్తులకు అర్చకులు విశేషంగా పూజాధికాలను పూర్తి చేసి సర్వశోభిత అలంకరణలతో కొలువు తీర్చారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో దీపోత్సవం వేడుకగా జరిగింది. భక్తులు ఎంతో భక్తిగా దీపాలను వెలిగించి స్వామివారి అనుగ్రహాన్ని పొందారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని పంచారామ క్షేత్రాల్లో ప్రసిద్ధి చెందిన పాలకొల్లు శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామివారి ఆలయం కార్తీక శోభతో కలకల్లాడుతోంది. కార్తీక మాసం సోమవారం సందర్భంగా క్షీర రామలింగేశ్వరుడికి అర్చకులు విశేషంగా అభిషేకాలు నిర్వహించారు. అనంతరం అర్చనాది కైంకర్యాలతో సేవించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి దీపాలను వెలిగించి స్వామివారి అభిషేక దర్శనం చేసుకున్నారు. గంగాతరంగ రమణీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామభాగం నారాయణ ప్రియమనంగ మదాపహారం వారాణసీపురపతిం భజ విశ్వనాథం వాచామగోచరమనేక గుణస్వరూపం వాగీశ విష్ణు సురసేవిత పాదపీఠం వామేన విగ్రహవరేణ్య కళత్రవంతం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. నెల్లూరు నగరం నమశివాయ నామస్మరణలతో మారుమోగింది. నగరంలోని శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయంలో శివపార్వతుల కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది. పవిత్ర కార్తీక మాసోత్సవాల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలో శివపార్వతులను ప్రత్యేకంగా కొలువు తీర్చిన అర్చకులు సంకల్ప పూజలతో శాస్త్రోక్తంగా కళ్యాణ క్రతువును నిర్వహించారు. అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులు ఆది దంపతుల కళ్యాణాన్ని వీక్షించి తరించారు. పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం కనువిందు ఆయనే లోకం భూలోకం పిల్లలార పెద్దలార ముక్కోటి దేవతలార చూడగరారండి తనివి తీరా శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభకార్యం శివ పార్వతి కళ్యాణం
శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభకార్యం పార్వతీ పరమేశ్వర కళ్యాణం కనువిందు ఆయనే ఈ లోకం. చిత్తూరు నగరంలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో కార్తీక మాస పూజలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఉపాలయంలో కొలువు తీరిన మీనాక్షి సమేత శ్రీ సుందరేశ్వరులకు కార్తీక సోమవారం సందర్భంగా విశేషంగా కైంకర్యాలను నిర్వహించారు. ముందుగా స్వామి అమ్మవార్లకు అర్చకులు సంకల్ప పూజలతో సకల ఉపచారాదులను మంగళకరంగా పూర్తి చేశారు. ఆపై వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు పవిత్ర జలాలు, పంచామృతాలు, పండ్ల రసాలు, పరిమళ ద్రవ్యాలతో కనుల పండుగగా అభిషేకాలను నిర్వహించారు. అనంతరం మీనాక్షి సుందరేశ్వర్లను సర్వాభరణ భూషితంగా అలంకరించి అర్చనాది కైంకర్యాలతో సేవించి మహామంగళ నీరాజన సమర్పణ కావించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.